మనం చదువుదాం స్టోరీ ఆఫ్ పాలంపూర్. పాలంపూర్ 2 క్లాసెస్లో మనం పాలంపూర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు మనం ఫార్మింగ్ ఇన్ పాలంపూర్ తెలుసుకుందాం. 75% ఆఫ్ ద పీపుల్ ఇన్ పాలంపూర్ ఫార్మింగ్ చేస్తారు. ఓకే, ఫార్మింగ్ అందరికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ పాలంపూర్. అంటే ఇన్కమ్ సంపాదించుకోవడానికి, ఇన్కమ్ వాళ్ళు చేయడానికి అందరికన్నా ఎక్కువ మంది ఫార్మింగే చేస్తారు. అంటే ఫార్మింగ్ చేస్తారు. సో ఉత్తరప్రదేశ్కి దగ్గరగా, అంటే ఉత్తరప్రదేశ్లో ఎలాంటి ఏరియాస్ ఉన్నాయో పాలంపూర్ కూడా అలాగే ఏరియా. ఎందుకంటే పాలంపూర్ నిజంగా ఏం ఏరియా కాదు, జస్ట్ ఇమాజినరీ ఊరు. ఆ ఊరు ఇమాజినరీ ఊరు ఉత్తరప్రదేశ్ ఏరియాలో ఉండే ఏరియాస్కి దగ్గరగా ఉంది. ఓకేనా? సో ల్యాండ్ ఈజ్ మెజర్డ్ ఇన్ హెక్టర్. ల్యాండ్ని ఎలా మెజర్ చేస్తారంటే హెక్టర్లో మెజర్ చేస్తారు. ఓకేనా? పాలంపూర్ వాళ్ళు 3 crops పండిస్తారు ఇన్ ఏ ఇయర్. ఇలా 3 crops పండించే, అంటే 1 కన్నా ఒక పీస్ ఆఫ్ ల్యాండ్లో 1 crop కన్నా ఎక్కువ క్రాప్ పండిస్తే మల్టిపుల్ క్రాపింగ్ అంటారు. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మల్టిపుల్ క్రాపింగ్ రావచ్చు. సో ఖరీఫ్ క్రాప్ అండ్ రబీ క్రాప్. ఖరీఫ్ క్రాప్ అంటే రైనీ సీజన్లో పండించే పంటలు. జ్వార్ అండ్ బాజ్రాకి ఎక్కువ నీళ్ళు కావాలి కాబట్టి అది రైనీ సీజన్లో పండిస్తారు. ఇది పండించాక దాంట్లో గడ్డి మిగులుతుంది కదా, అవి కెటల్స్కి ఏంటంటారు, అవి వాళ్ళు పెంచుకునే ఆవులకి, గేదెలకి, మేకలకి వేసేస్తారు. నెక్స్ట్ పొటాటో వేస్తారు. పొటాటో వేసాక వీట్ వేస్తారు. వీట్ని ఏం చేస్తారు, మోస్ట్లీ వీట్ని రాయ్గంజ్లో ఎక్కువ అమ్మేస్తారు. ఓకే, షుగర్ క్యాన్ కూడా పండిస్తారు. షుగర్ క్యాన్ వన్స్ ఇన్ ఏ ఇయరే వేస్తారు అండ్ షాపూర్లో ఇది అమ్మేస్తారు. సో ఇప్పుడు ల్యాండ్ ఇంతే ఉంది. ఓకే, బట్ ఇంత ల్యాండ్లో మనం ఎక్కువ కల్టివేట్ చేయాలంటే ఏం చేయాలి? దానికి ఒక రీజన్ ఏంటంటే మనం దానికి వాటర్ ఎక్కువ ఇవ్వాలి. అది వాటర్ ఎక్కిస్తే మనకి అది పంట ఎక్కువ ఇస్తుంది. ఎందుకంటే మనం ల్యాండ్ ఇలా పెంచుకోలేము. ల్యాండ్ ఎంత ఉందో అంతే ఉంటుంది మనకి. మనం వాటర్ ఫెసిలిటీస్ మంచిగా ఇస్తే అది మనకి ఎక్కువ పంటనిస్తుంది. వాటర్ ఫెసిలిటీస్ పాలంపూర్లో ఎందుకు ఉన్నాయంటే, ఎందుకంటే వాటర్ ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ పాలంపూర్లో ఉంది కాబట్టి వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. సో ఇది ఫార్మింగ్ ఇన్ పాలంపూర్ క్రాప్స్ గురించి. ఓకేనా?